హాయ్ అండి, మైసెల్ఫ్ వినయ్ కుమార్. నేను కుకట్పల్లి నుంచి వస్తున్నాను. నేను మూవీస్ చూసినప్పుడల్లా నాకు ఆ మూవీస్లో ఫ్రేమింగ్స్, కంపోజిషన్స్ చాలా బ్యూటిఫుల్గా అనిపించేవి. అండ్ వాళ్ళు సినిమాటోగ్రఫీ చేశారు కదా, ఇలా బ్యూటిఫుల్గా స్టోరీ టెల్లింగ్ ఉంటుంది కదా, అదంతా చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించేది. దాని గురించి నేను ఇంకా సర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్లో రిఫ్టీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కనిపించింది. అండ్ అలా నేను ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వచ్చి జాయిన్ అయ్యాను. ఇక్కడ సినిమాటోగ్రఫీ కోర్స్ తీసుకున్నాను. అండ్ నేను చాలా థింగ్స్ నేర్చుకున్నాను. ఇక్కడ ఫ్రేమింగ్స్ ఎలా చేయాలి, కంపోజిషన్స్ ఏమేమి ఉంటాయి, ఎలాంటి రూల్స్ యూజ్ చేసి మనం చాలా సినిమాటిక్గా యూజ్ చేస్తాం, ఏమేమి లైటింగ్తో మనం సినిమాటిక్గా స్టోరీ టెల్లింగ్ చేయగలుగుతాం, అలాంటి థింగ్స్ చాలా నేర్చుకున్నాను. అండ్ ఇక్కడ ఎక్విప్మెంట్ కూడా వీళ్ళు మనకు చాలా ప్రొవైడ్ చేస్తారు. బేసిక్ కెమెరా నుండి అడ్వాన్స్ కెమెరా వరకు చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది. ఫిలిం కెమెరాస్ కూడా ఉంటాయి ఇక్కడే. సో మనం అవన్నీ ప్రాక్టికల్గా యూజ్ చేస్తూ చాలా బాగా నేర్చుకోవచ్చు ఇక్కడ. అండ్ ఎక్విప్మెంట్ విషయానికి వస్తే చాలా ఎక్విప్మెంట్ ఉంది ఇక్కడ. అండ్ ఏ సినారియోలో ఎలాంటి ఆస్పెక్ట్ రేషియో యూజ్ చేయాలి, అండ్ ఏ ఆస్పెక్ట్ రేషియో మనకి ఏ స్టోరీ చెప్తుంది, అలాంటి థింగ్స్ చాలా నేర్చుకున్నాను. అండ్ ఇంకా లైటింగ్స్తో ఎలా సాఫ్ట్ లైటింగ్ చేయాలి, హార్డ్ లైటింగ్ చేయాలి, చాలా బాగా నేర్చుకున్నాను. రిఫ్టీలో వచ్చేసి మేనేజ్మెంట్ ఇంకా ఫ్యాకల్టీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మనతోని. అండ్ మా శివ సార్ వచ్చేసి మాకు చాలా గైడెన్స్ ఇస్తారు. ప్రతి విషయంలో పక్క నుండి దగ్గర నుండి గైడ్ చేస్తారు, ప్రతిదీ చూసుకుంటారు అండ్ చాలా ప్రాక్టీస్ చేస్తారు. అండ్ ఇక్కడ నేను వచ్చిన ఫస్ట్ డేనే చాలా మిస్టేక్స్ చేసిన. అండ్ ప్రతి మిస్టేక్స్ నుంచి చాలా నేర్చుకున్నా. ఇక్కడ మనకి అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి అనమాట. లైక్ డైరెక్షన్, ఎడిటింగ్, డిఐ, ఇంకా డబ్బింగ్ కూడా మనకి ఇక్కడే అవైలబుల్గా ఉంటుంది. సో నాకు వచ్చేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు నా ప్రాజెక్ట్కి చాలా హెల్ప్ చేయడం వల్ల నా ప్రాజెక్ట్ చాలా సింపుల్గా జరిగింది. అండ్ ఎడిటింగ్ వాళ్ళు కూడా ఎప్పటికీ సపోర్ట్లో ఉంటారు మనకి. ఇప్పుడు నా ప్రాజెక్ట్ వాళ్ళే ఎడిట్ చేస్తారు. అండ్ డిఐ వాళ్ళు కూడా నా ప్రాజెక్ట్లో పక్కా ఇన్వాల్వ్ చేస్తారు. సో నా ప్రాజెక్ట్ని వాళ్ళందరూ కలిసి ఖచ్చితంగా సక్సెస్ఫుల్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇక్కడ మనకి స్క్రీనింగ్ చేసుకోవడానికి థియేటర్ కూడా ఉంటుంది. అండ్ అదే థియేటర్లో మేము ఎవ్రీ సాటర్డే మూవీ స్క్రీనింగ్ చేస్తూ ఆ మూవీస్లో ఉన్న సీన్స్ని బ్రేక్ డౌన్ చేస్తూ చాలా థింగ్స్ లెర్న్ చేస్తాం. లైక్ ఆ సీన్లో లైటింగ్ ఎలా చేశారు, ఆ సీన్లో ఏమేమి యాంగిల్స్ యూజ్ చేశారు, ఏమేమి షార్ట్స్ యూజ్ చేశారు, అవన్నీ చాలా బాగా లెర్న్ చేస్తాం మూవీస్ అని, సీన్స్ అని బ్రేక్ డౌన్ చేస్తూ. థ్యాంక్ యూ రిఫ్టీ ఫర్ ప్రొవైడింగ్ ఆల్ దిస్ ఫెసిలిటీ. థ్యాంక్ యూ ప్రియా మ్యామ్, మీ వల్లనే చాలా మంది ఇంత మంచిగా ఇవన్నీ నేర్చుకుంటున్నారు. అండ్ థ్యాంక్ యూ మైక్ సార్. I suggest all the aspirant filmmakers who are out there, this is the best place to learn filmmaking.